హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీష్మ వ్లాగ్స్. ఈ సమ్మర్లో హీట్ తగ్గించుకోవడానికి ఇంట్లోనే ఈజీగా చేసుకునే రోజ్ సిరప్. ఈ రోజ్ సిరప్ పిల్లలకి చాలా ఇష్టమయ్యే రీఫ్రెషింగ్ డ్రింక్స్ చేసుకోవచ్చు. ఇది కేవలం 2 ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ రోజ్ సిరప్ ఎలా చేయాలో చూద్దాం. నేను ఈ రోజ్ సిరప్కి 100 గ్రామ్స్ రోజ్ ఫ్లవర్స్ నుంచి ఈ రోజ్ పెటల్స్ అయితే రిమూవ్ చేసేసాను. ఇవి మనం డ్రైవి యూస్ చేసుకోవచ్చు, అలాగే ఫ్రెష్వి కూడా యూస్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి. అందులోకి మనం ముందుగా రిమూవ్ చేసిన ఈ రోజ్ పెటల్స్ అయితే వేసేయాలి. ఒక 8 to 10 మినిట్స్ బాయిల్ చేశాక మనకి ఇలా అయితే తయారవుతాయి. మీరు చూసుకున్న వాటర్ కలర్ చూసారుగా, లైట్ పింక్ షేడ్ అయితే వచ్చింది కదా, ఇదే ఫ్రెష్ రోజ్ వాటర్. మనం ఈ పెటల్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఈ రోజ్ వాటర్ నుంచి రోజ్ సిరప్ అయితే చేస్తాము. ఎప్పుడైతే రోజ్ పెటల్స్ మొత్తం కలర్ షేడ్ అవుతాయో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా వడకట్టుకోవాలి. అప్పుడు పెటల్స్ అండ్ వాటర్ సపరేట్ అయిపోతాయి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇంకో కడాయి పెట్టుకొని ఇక్కడ నేను 1 కప్ షుగర్ అయితే యూస్ చేస్తున్నాను. అలాగే నాకు వచ్చిన వాటర్ కూడా 1 కప్ వాటరే కాబట్టి 2 ఈక్వల్ అమౌంట్లో తీసుకుంటున్నాను. కొంచెం షుగర్ తక్కువైనా ఏం కాదు, ఎందుకంటే ఈ రోజ్ సిరప్ యూస్ చేసుకొని మనం రెసిపీ చేసేటప్పుడు మనం కొంచెం షుగర్ యాడ్ చేస్తాం కాబట్టి అడ్జస్ట్ అవుతుంది. ఈ సిరప్ని మనం సిమ్లో పెట్టుకుని బాగా మరిగించుకోవాలి. ఎప్పటి వరకు అనేది కూడా నేను చెప్తాను. మనకి ఎప్పుడైతే షుగర్ మెల్ట్ అవుతుందో అప్పుడు రోజ్ సిరప్కి కొంచెం న్యాచురల్ కలర్ రావడానికి నేను ఇక్కడ బీట్రూట్ని అయితే యూస్ చేస్తున్నాను. ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా యూస్ చేయొచ్చు, కానీ అవి కొంచెం హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను బీట్రూట్ అయితే యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ ఉంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు, అది కూడా ఆప్షనలే. బీట్రూట్ అంతా కలర్ అంతా షేడ్ అయినంత వరకు ఇందులోనే మనం మరిగించుకోవాలి. మనం షుగర్లో వాటర్ వేసిన తర్వాత ఈజీగా ఒక 15 to 20 మినిట్స్ అయితే పడుతుంది ఈ సిరప్ అయితే రెడీ అవటానికి. ఎప్పుడైతే బీట్రూట్ కలర్ చేంజ్ అవుతుందో అప్పుడైతే మనం రిమూవ్ చేసేసి ఈ షుగర్ సిరప్ అనేది సిమ్లోనే మరిగించుకోవాలి. అలాగే కమెంట్ చేయండి ఈ షుగర్ సిరప్తో ఏం రెసిపీస్ చేయాలి అని. అలాగే నా మైండ్లో ఉన్న రెసిపీ ఏంటంటే, మన ఛానల్లో ఎక్కువగా బిజినెస్ ఐడియాస్ చెప్తూ ఉన్నాను కాబట్టి నేను ఇంతకుముందు చేసిన దాంట్లో రోజ్ మిల్క్ని నేను పౌడర్తో చేశాను కాబట్టి చాలామంది సిరప్తో చేయమంటున్నారు. సో నెక్స్ట్ వీడియో ఈ సిరప్ యూస్ చేసి రోజ్ మిల్క్ ఎలా చేయాలో కూడా చెప్తాను. మీరు గమనించినట్టయితే మనం వేసినప్పుడు ఇప్పటికీ కొంచెం థిక్నెస్ అయితే వచ్చింది. ఇలా థిక్నెస్ వచ్చిన వెంటనే మనం స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. ఎందుకంటే ఇంకా మరిగిస్తే చల్లగైన తర్వాత మనకి హార్డ్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది, షుగర్ సిరప్ లాగా ఉండదు. కాబట్టి ఇక్కడ మీరు గమనించిన థిక్నెస్ వచ్చింది అంటే మీరు వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. అలాగే ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం మీ దగ్గర ఉంటే రోజ్ ఎసెన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లగా అయినంత వరకు ఉంచుకోవాలి. ఇదిగోండి మనకి చల్లగా అయిన తర్వాత ఇలాగైతే వస్తుంది. ఇదే రోజ్ సిరప్కి పర్ఫెక్ట్ టెక్స్చర్. ఇలా వచ్చిందంటే అది పర్ఫెక్ట్లీ రోజ్ సిరపే. అసలు బయట ఎలా చేస్తారో, ఏ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారో అని తెలియక మనం యూస్ చేస్తూ ఉంటాము. జస్ట్ ఇంట్లో ఉండే ఈ 2 ఇంగ్రీడియంట్స్ రోజ్ పెటల్స్ అండ్ ఈ షుగర్ని యూస్ చేసి మనం ఇంట్లోనే చాలా హెల్తీగా ఈ రోజ్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం పెద్దగా టైం కూడా ఎక్కువ పట్టదు, మనం ఖాళీగా ఉన్నప్పుడు ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో పిల్లలు బాగా డ్రింక్స్ కావాలి అని అడుగుతూ ఉంటారు కాబట్టి మనం ఎలాగో బయట కొనే డ్రింక్స్ ప్రిఫర్ చెయ్యం. అలాంటప్పుడు వాళ్ళకి హెల్తీగా అలాగే యూనిక్గా ఇంట్లోనే ఇలాగ రోజ్ సిరప్ అనే డ్రింక్స్ని ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళకు కూడా తాగటానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ రెసిపీ గురించి మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రెసిపీ కానీ మీరు ట్రై చేసి ఉంటే మీ ఫీడ్బ్యాక్ కమెంట్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.